హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవటం లేదని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల బరిలో దిగకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న సోనియా గాంధీని తమ రాష్ట్రాల నుండి పోటీ చేయవలసిందిగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికల బరిలో కాకుండా రాజ్యసభలో అడుగుపెట్టాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2006 నుండి సోనియా గాంధీ రాయ్బరేలీ నియోజకవర్గం నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనం బలంగా ఉన్న సమయంలో గాంధీల కంచుకోట అయిన అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చెందారు. అటువంటి గాలిలోనూ సోనియా గాంధీకి రాయ్బరేలీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆమెకు మరోసారి విజయాన్ని అందించి తాము కాంగ్రెస్ వైపే ఉంటామని చాటుకున్నారు. 1950 నుండి రాయ్బరేలీలో కాంగ్రెస్ జెండాయే ఎగురుతోంది. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీలు కూడా రాయ్బరేలీ నుంచి 2 సార్లు గెలిచారు. సోనియా గాంధీ వరుసగా 4 సార్లు విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈసారి కూడా సోనియా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో సోనియా గాంధీని బరిలో దించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు. ఖమ్మం లేదా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని ఆమెను కోరారు కూడా. సోనియా గాంధీ మాత్రం వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల బరిలో దిగకుండా రాజ్యసభకు నామినేట్ అవ్వాలని ఆమె భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ నుండి రాజ్యసభకు నామినేట్ కావాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్తే పార్టీకి మంచి ఊపు వస్తుందని ఎంపీ కాంగ్రెస్ నేతలు సూచించినట్లు సమాచారం. రాజ్యసభకు ఎక్కడి నుండి నామినేట్ కావాలన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు. సోనియా గాంధీ రాజ్యసభ వైపు మొగ్గు చూపుతుండటంతో కాంగ్రెస్ కంచుకోటైన రాయ్బరేలీ నియోజకవర్గం నుండి ప్రియాంక గాంధీని బరిలో దించాలని పార్టీ నాయకత్వం భావిస్తోందంటున్నారు. 2019 ఎన్నికల్లోనే ప్రియాంక గాంధీని ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసి నుండి బరిలో దించుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఉత్తరప్రదేశ్లో పార్టీ ప్రచార బాధ్యతలను రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంకకు అప్పగించడంతో ఆమె ఎన్నికల బరిలో దిగలేదు. ఈసారి మాత్రం ఆమె చట్టసభలో అడుగుపెట్టడం ఖాయమంటున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసిన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఆ తర్వాత 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రియాంక ప్రచారం కానీ కాంగ్రెస్ ఎన్నికల హామీలు కానీ కాంగ్రెస్ను గెలిపించలేకపోయాయి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ చేపట్టిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. అదే సమయంలో 2 చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే జోష్ను పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగించడానికి ప్రియాంకను ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పార్టీ నాయకత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.